హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్లిమిటెడ్ ఎంసీక్యూ సిరీస్. ఈరోజు మనం ఎంసీక్యూ సిరీస్లో భాగంగా ఇండియన్ హిస్టరీలోని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోనే ఎంసీక్యూస్ని కంటిన్యూ చేయబోతున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఇండస్ వ్యాలీ పీపుల్ ట్రేడెడ్ విత్ హూమ్? ఇండస్ వ్యాలీ పీపుల్ ఎవరితో ట్రేడింగ్ జరిపేవారు అని క్వశ్చన్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, మెసపటోమియన్స్. ఇండస్ పీపుల్ మెయిన్లీ ట్రేడెడ్ విత్ మెసపటోమియన్స్. దిల్మున్ అండ్ మకాన్ ఆర్ ఇంటర్మీడియట్ ట్రేడింగ్ స్టేషన్స్. ఎక్కువ శాతం మెసపటోమియాతోనే మన ట్రేడ్ జరిగేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. మెసపటోమియాకి వెళ్ళే దారిలో దిల్మున్ అండ్ మకాన్, ఈ రెండు కూడా మధ్యలో ఉండే రెండు ట్రేడింగ్ స్టేషన్స్ అనమాట. ఈ రెండు ట్రేడింగ్ స్టేషన్స్ దాటుకునే మెసపటోమియాతో మనం ట్రేడ్ చేసేవాళ్ళం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ సీల్స్ వర్ మోర్ పాపులర్ ఇన్ ద హరప్పన్ కల్చర్? ఏ టైప్ ఆఫ్ సీల్స్ అనేవి హరప్పన్ కల్చర్లో చాలా పాపులర్గా ఉండేవి? ఆప్షన్ ఏ సర్కులర్, ఆప్షన్ బి రెక్టాంగులర్, ఆప్షన్ సి క్వాడ్రేట్ అండ్ ఆప్షన్ డి ఓవల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి క్వాడ్రేట్. పక్కన ఇమేజ్ చూస్తున్నారు కదండి, అదే క్వాడ్రేట్ సీల్. క్వాడ్రేట్ సీల్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్క్వేర్ టైప్ ఆఫ్ సీల్. ఎక్కువ శాతం సీల్స్ అనేవి మనకి స్క్వేర్ టైప్లోనే ఉండేవి. నెక్స్ట్ క్వశ్చన్, రిమైన్స్ ఆఫ్ హార్సెస్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఫ్రమ్ విచ్ సైట్? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో హార్సెస్ యొక్క ఎవిడెన్స్ ఏ సైట్ నుంచి మనకు దొరికింది అని క్వశ్చన్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సుర్కోటోడా. బోన్స్ ఆఫ్ హార్సెస్ డేటెడ్ టు 2000 BC హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ సుర్కోటోడా అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అబ్జర్వేషన్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. 2000 BC కాలానికి చెందినటువంటి హార్సెస్ యొక్క బోన్స్ మనకు సుర్కోటోడా అనే సైట్లో దొరికాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పీస్ ఆఫ్ కాటన్ హ్యాస్ బీన్ ఫౌండ్ ఫ్రమ్ విచ్ సైట్? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కాటన్ యొక్క ఎవిడెన్స్ మనకి ఏ సైట్ నుంచి వచ్చింది అని క్వశ్చన్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మొహెంజోదారో. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకు కాటన్ యొక్క ఎవిడెన్స్ మొహెంజోదారో నుంచి వచ్చింది. కాటన్ ఫైబర్స్ వర్ ఫౌండ్ ఇన్ మొహెంజోదారో అండ్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ హరప్పన్ పీపుల్ యూజ్డ్ టు ట్రేడ్ కాటన్ ఫర్ మెటల్స్ లైక్ గోల్డ్ అండ్ సిల్వర్. హరప్పన్ పీపుల్ గోల్డ్ అండ్ సిల్వర్ని ట్రేడ్ చేసుకోవడానికి కాటన్ని యూజ్ చేసేవారు. కాటన్ని పంపించి రిటర్న్గా గోల్డ్ అండ్ సిల్వర్ ఐటమ్స్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. ఇది బాగా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, presence of fire altars was discovered in which Harappan site? ఫైర్ ఆల్టర్స్ అంటే హోమం చేసే గుండాలు. హోమం గుండాలు ఎక్కడ మనకి దొరికాయి, ఏ సైట్లో దొరికాయని క్వశ్చన్ అడుగుతున్నారు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కాళీబంగన్. కాళీబంగన్ అనేది రాజస్థాన్లో ఉన్న ఒక సైట్. కాళీబంగన్ ఇన్ రాజస్థాన్ unfold the presence of fire altars which indicates the prevalence of rituals in this period. సో ఈ ఫైర్ ఆల్టర్స్ మనకి దొరకడంతో ఇది దేనికి ఇండికేషన్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా మనకి రిచువల్స్ అనేవి ఉండేవి అని ఒక దానికి ఇండికేషన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్ నాట్ వర్షిప్డ్ బై ఇండస్ వ్యాలీ పీపుల్? ఈ కింద ఉన్న ఆప్షన్స్లో ఎవరిని ఇండస్ వ్యాలీ పీపుల్ వర్షిప్ చేయలేదు అని అడుగుతున్నారు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విష్ణు. మనం ఒకసారి ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే శివ, మదర్ గాడెస్ అండ్ పీపుల్ ట్రీ, ఈ మూడింటిని కూడా ఇండస్ వ్యాలీ పీపుల్ వాళ్ళు వర్షిప్ చేసేవారు. బట్ విష్ణు, ఆప్షన్ సి విష్ణుని వర్షిప్ చేసినట్టు మనకి ఎక్కడా కూడా ఎవిడెన్స్ లేదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విష్ణు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైట్స్ గివ్స్ ఎవిడెన్స్ ఆఫ్ సింధూర్? అంటే కుంకుమ. కుంకుమ మనకి ఎక్కడ దొరికింది ఇండస్ వ్యాలీ సైట్స్లో అని క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నౌషెరో. నౌషెరో అనే సైట్ నుంచి మనకి సింధూర్ యొక్క ఎవిడెన్సెస్ దొరికాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైట్స్ గివ్స్ ఎవిడెన్స్ ఆఫ్ క్లే ప్లో? అంటే బంకమట్టితో చేసిన నాగలి మనకి ఎక్కడ దొరికింది, ఏ సైట్లో దొరికింది అని క్వశ్చన్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బనావలి. క్లే ప్లో మనకి ఎక్కడ దొరికింది? ఆప్షన్ ఏ బనావలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్ ఇన్ హరప్పన్ రీజియన్ క్యామెల్ బోన్స్ వర్ ఫౌండ్ ఎట్? హరప్పన్ రీజియన్స్లో జరిపిన తవ్వకాల్లో మనకి క్యామెల్ యొక్క బోన్స్ ఎక్కడ దొరికాయని క్వశ్చన్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కాళీబంగన్. క్యామెల్ బోన్స్ ఎక్కడ దొరికాయి? ఆప్షన్ డి కాళీబంగన్. ఇలా సైట్స్కి సంబంధించి ఏ సైట్లో ఏమేమి దొరికాయి, ఏమేమి ఎక్స్కవేషన్ అయ్యాయి అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, బీడ్స్ మేకింగ్ ఫ్యాక్టరీ వాజ్ లొకేటెడ్ ఎట్? బీడ్స్ అంటే ఏం లేదండి, బీడ్స్ అంటే పూసలు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రీజియన్లో ఈ పూసలు తయారు చేసే ఫ్యాక్టరీ మనకి ఏ సైట్లో ఉన్నది అని క్వశ్చన్ అడుగుతున్నారు.
దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి చాన్హుదారో అండ్ లోథల్. సో ఈ చాన్హుదారో అండ్ లోథల్ 2 సైట్స్లో కూడాను ఈ బీడ్స్ మేకింగ్ ఫ్యాక్టరీ అనేది మనకి లభించింది. అందులో బీడ్స్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ హ్యావ్ బీన్ ఫౌండ్, అంటే గోల్డ్ అండ్ సిల్వర్ బీడ్స్ అనేవి ఇక్కడ మనకి ఎవిడెన్స్గా దొరికాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్లియెస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ సర్జరీ వాజ్ ఫౌండెడ్. ఆప్షన్స్ వచ్చేసి కేరళ, కాళీబంగన్, ధోలవీరా అండ్ కటక్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కాళీబంగన్. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. పీపుల్ ఇన్ హరప్పన్ సివిలైజేషన్ వర్ వెల్ అవేర్ ఆఫ్ సర్జరీస్, అంటే హరప్పన్ పీపుల్కి సర్జరీస్ గురించి తెలుసు. ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్ దట్ ఫ్రమ్ హోల్స్ మేడ్ ఇన్ టు ద స్కల్ టు రెడ్యూస్ సివియర్ హెడేక్. సో అక్కడ స్కల్స్ కనుక మనం ఎగ్జామిన్ చేసినట్లయితే ఆ స్కల్స్కి హోల్స్ ఉన్నాయన్నమాట. సో దాని ద్వారా మనం ఏం కన్క్లూజన్కి వచ్చాము అంటే సివియర్ హెడేక్ని క్యూర్ చేయడానికి స్కల్స్కి హోల్ చేసి వాళ్ళు సర్జరీస్ చేసి ట్రీట్మెంట్ చేశారు అనేది మనకు ఒక ఎవిడెన్స్ దొరికింది. నెక్స్ట్ వన్, విచ్ హరప్పన్ సైట్ హ్యాస్ ఈల్డెడ్ ఏ బ్యూటిఫుల్ చారియట్ మేడ్ ఆఫ్ బ్రాంజ్. ఏ సైట్లోనైతే మనకి ఒక చారియట్ దొరికింది, చారియట్ అంటే రథం, బ్రాంజ్తో చేసిన రథం మనకి ఏ సైట్లో నుంచి దొరికింది అని క్వశ్చన్ అడుగుతున్నారు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ దైమాబాద్. ఈ దైమాబాద్లో నుంచే మనకి బ్రాంజ్ చారియట్ అనేది దొరికింది. సో పక్కలో ఉన్న ఇమేజే ఆ బ్రాంజ్ చారియట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సివిలైజేషన్స్ వాజ్ నాట్ కాంటెంపరీ విత్ హరప్పన్ సివిలైజేషన్. దీని ఆప్షన్ వచ్చేసి గ్రీక్, ఈజిప్టియన్, చైనీస్ అండ్ మెసొపటోమియన్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చైనీస్ సివిలైజేషన్. ఈ చైనీస్ సివిలైజేషన్ మాత్రమే హరప్పన్ సివిలైజేషన్కి కాంటెంపరీ కాదు. మిగతా 3 సివిలైజేషన్స్, గ్రీక్ కానీ, ఈజిప్టియన్ కానీ, మెసొపటోమియన్ కానీ, ఈ 3 సివిలైజేషన్స్ కూడా హరప్పన్ సివిలైజేషన్కి కాంటెంపరీనే. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైట్స్ ద డ్రైనేజ్ సిస్టమ్ వాజ్ అబ్సెంట్. ఏ హరప్పన్ సైట్లో మనకి డ్రైనేజ్ సిస్టమ్ లేదు అని క్వశ్చన్ అడుగుతున్నారు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బనావలి. బనావలి అనే సైట్లో మనకి డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ హరప్పన్ సివిలైజేషన్ లిప్స్టిక్ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్. అంటే ఏ హరప్పన్ సైట్లో మనకి లిప్స్టిక్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేశారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చాన్హుదారో. చాన్హుదారో అనే సైట్లో లిప్స్టిక్స్ అనేవి చాలా ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు హరప్పన్ పీపుల్. నెక్స్ట్ క్వశ్చన్, హరప్పన్ సైట్ అలంగీర్పూర్ వాజ్ సిట్యుయేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్. అలంగీర్పూర్ అనే ఒక హరప్పన్ సైటు ఏ నది ఒడ్డున ఉంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హిండన్. అలంగీర్పూర్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది, అది హిండన్ యొక్క నది ఒడ్డున ఉంది. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ గైస్, హిండన్ నది ఏ ఒక్క నదికి ఉపనదో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, హరప్పన్ సివిలైజేషన్ వాజ్. ఆప్షన్స్ వచ్చేసి మ్యాట్రియార్కల్, ప్యాట్రియార్కల్, బోత్ అండ్ నన్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మ్యాట్రియార్కల్. దీని అర్థం ఏంటంటే, మ్యాట్రియార్కల్ అంటే ఏంటంటే ఫీమేల్ డామినేటెడ్ సొసైటీ అని అర్థం. ప్యాట్రియార్కల్ అంటే మేల్ డామినేటెడ్ సొసైటీ. ఈ క్వశ్చన్ బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఫీమేల్ డామినేటెడ్ సొసైటీ అని మనకు అర్థమవుతుంది.